ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. సామెతలు 22:11. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. హృదయ శుద్ధి కలిగి నైనా దయగలిగి మాటలు కలిగి జీవించుచు దయగల మాటలు పలుకుచు ప్రేమలో నడుచుకుంటున్నటువంటి ప్రతి వారిని నీ కృపలో వర్ధిల్ల చేయమని. అయ్యా, నీవే స్నేహితుడిగా ఉంటావు. నేను మీకు మంచి స్నేహితుడిని అని చెప్పిన మా తండ్రి, మాకు మీరు స్నేహితుడిగా ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను దీవించి ఆశీర్వదించు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో అన్నిట్లో వృద్ధిపరచు. ఆర్థిక సమస్యలను తీర్చి, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చి, శాంతి లేని వారికి శాంతినిచ్చి నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. నా దేశాన్ని రక్షించండి ప్రభా. మరి ముఖ్యంగా వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవను దయచేయండి. దేవ, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు వారిని నన్ను సహాయం చేసి ఆదరించండి తండ్రి. ప్రతి వారికి మంచి జ్ఞానం ఇవ్వండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి. ఈ సమయంలో నా తండ్రి నాయన, నీ బిడ్డలందరికీ నీ దీవెనలు అనుగ్రహించి అయ్యా నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.